నమస్తే టీవీ TNN న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. విశాఖ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం చైర్మన్ తుమ్ము రామచంద్ర నాయుడు మాట్లాడుతూ పర్యావరణం రక్షించడం కోసం మట్టి వినాయక విగ్రహాలు పూజించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వైస్ చైర్మన్ మురళి, గాయత్రీదేవి, మాధవి, లత సభ్యులు పాల్గొన్నారు. ఎందుకంటే పర్యావరణానికి హాని కలిగించే విధంగా మట్టి బొమ్మలు తయారు చేసి ఎంతో ఉపయోగకరంగా పర్యావరణానికి నష్టం కలుగుతుంది కాబట్టి ఆ పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా ఉండేందుకు NHRT తరఫున మట్టి బొమ్మలు ఈరోజు ఇక్కడ బిర్లా జంక్షన్ మురళీమాధవ విద్యాలయం పైన నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆఫీస్ కార్యాలయం వద్ద ఉచిత గణపతి విగ్రహాలు పంపిణీ అనేది జరుగుతుంది. అయితే వీటిలో ప్రత్యేకత ఏంటంటే మట్టి విగ్రహాలు అనేది పూజించమని చెప్పేసి గవర్నమెంట్ కానీ అలాగే వివిధ సంస్థలు కూడా ఎప్పుడూ చెప్తూ ఉన్నాయి. మట్టి విగ్రహాలు ఎందుకంటే ఏ విధమైన పర్యావరణానికి కూడా ఏ విధంగా హాని కలగకుండా ఉండడం కోసం మట్టి విగ్రహాలు మళ్ళీ వాటిని నిమజ్జనం చేసిన తర్వాత మట్టిలో కలిసిపోయే విధంగా పర్యావరణానికి పరిరక్షణ కొనసాగేలాగా మట్టి విగ్రహ పంపిణీ అనేది NHRT జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ద్వారా జరుగుతుంది. ఇప్పటికీ 5 సంవత్సరాలు బట్టి నిర్విరామంగా ప్రతి సంవత్సరం మా ప్రతి కార్యాలయంలో కూడా ఉచిత మట్టి గణపతుల వితరణ కార్యక్రమం అనేది జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఈరోజు రేపు వినాయక చవితి పండుగ పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ బిర్లా జంక్షన్ కార్యాలయంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా యొక్క NHRPF డైరెక్టర్స్ కానీ సభ్యులు కానీ అలాగే మా మిత్రులు ఈ మురళీమాధవ విద్యాలయం ప్రిన్సిపల్ గారు, డైరెక్టర్ గారు, మురళి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి ప్రజలు అందరూ కూడా మట్టి విగ్రహాలనే పూజిద్దాం. అలాగే పర్యావరణానికి మన వంతు సేవ అనేది మనం చేద్దామని చెప్పేసి నేను ఈరోజు థ్యాంక్ యూ. చైర్మన్ అండ్ CEO ఆఫ్ హ్యూమన్ రైట్స్. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి జనసేనలోకి వైసీపీ నేతలు ఉమ్మడి పశ్చిమ